నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇప్పుడంతా స్మార్ట్ టెక్నాలజీ మయం, అరచేతిలోనే ప్రపంచం. అవును, టెక్నాలజీ పెరిగింది, కానీ అదే రేంజ్లో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడో కూర్చొని టెక్నాలజీ సహాయంతో జనాలను ఇట్టే మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. రోజు రోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇండియా పోస్ట్ పాన్ అప్డేట్ అంటూ ఒక కొత్త మెసేజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఈ మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే, దీన్ని క్లిక్ చేస్తే అందులో కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ మెసేజ్లో అడిగిన వివరాలు వెంటనే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అని ఉంటుంది. ఒకవేళ అడిగిన వివరాలు కనుక సబ్మిట్ చేయకపోతే మీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఇందులో ఉంటుంది. దాంతో చాలామంది కూడా ఆ మెసేజ్లో అడిగిన వివరాలను సబ్మిట్ చేస్తారు. అయితే భయపడి పొరపాటున మీ వివరాలు ఇచ్చారంటే అంతే సంగతులు. మీ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ మాయమవుతాయి. ఎందుకంటే ఇది పక్కా స్కామ్ మెసేజ్ కాబట్టి. ఈ మెసేజ్ పూర్తిగా మోసపూరితమైందని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఈ పాన్ అప్డేట్ స్కామ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే, మీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో మీ పాన్ కార్డ్ని అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఆ మెసేజ్లో ఉంటుంది. ఈ మెసేజ్ని చదివిన చాలామంది మొబైల్ యూజర్లు మోసపోతున్నారని పిఐబి ఫ్యాక్ట్ చెక్కి తెలిసింది. అలాగే ఇంకా చాలామంది ఈ మెసేజ్ను అందుకున్నట్లు కూడా పిఐబి ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది. ఇలాంటి మెసేజ్లను నిజమని నమ్మి ఏమాత్రం మోసపోకండని తన ఎక్స్ అకౌంట్ నుంచి క్లారిటీ ఇస్తూ వచ్చింది. ఇలాంటి మెసేజ్లు లేదా కాల్స్ వంటివి అసలు రావని తెలిపింది. వాటిని ఇండియా పోస్ట్ ఇప్పటికి దాకా పంపించలేదని తెలిపింది. కాబట్టి ఇలాంటి వాటికి భయపడవద్దని కూడా తెలిపింది. ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫ్రాడ్ పోస్టులు లేదా మెసేజ్లు మీ మొబైల్కి వచ్చినప్పుడు అసలు స్పందించకూడదు. వీటికి వెంటనే స్పందించకుండా ముందుగా అవి నిజమో కాదో తెలుసుకోవాలి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏం అవ్వదులే అనుకొని కొందరు వ్యక్తులు ఇలాంటి మెసేజ్లలో వచ్చే లింక్లపై క్లిక్ చేస్తూ ఉంటారు. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. చేశారంటే స్కామర్లు మీ డబ్బుని దోచుకుంటారు. అలా చేయకుండా వాటి అధికారిక వెబ్సైట్లని ఓపెన్ చేయాలి. ఉదాహరణకు పాన్ కార్డ్కి సంబంధించి మెసేజ్ వస్తే పాన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైతే అందులో పేర్కొనబడి ఉంటుంది, అబద్ధం అయితే ఏ సమాచారం ఉంటుందో. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీరు మోసపోతే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మోసగాళ్ళు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తామని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్ కేర్ లేదా టెలికాం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులుగా బ్యాంక్ వినియోగదారులకు ఫోన్ చేస్తున్నారు. కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బును స్వీకరించడానికి పిన్ లేదా ఓటీపీ ద్వారా ప్రామాణీకరించాల్సిన అవసరం లేదని గుర్తించండి. ఓటీపీ లేదా పిన్ని షేర్ చేయడం కోసం మీరు అలాంటి అభ్యర్థనను స్వీకరించినట్లయితే మీరు వెంటనే అప్రమత్తమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే మీ బ్యాంక్ ఎప్పుడు రహస్య సమాచారాన్ని అడగదని గుర్తుంచుకోండి. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని హెచ్చరిస్తున్నారు.